ప్రశ్నలకు అధ్యక్ష భూముల సర్వే పేరుతో ప్రజాధనం అంతా కూడా దోచుకోవడానికి గత ప్రభుత్వం అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం పెద్ద కుట్ర పన్నారు అధ్యక్ష. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కింద అధ్యక్ష అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేస్తున్నట్టు జగన్ గొప్పలు చెప్తున్నారు అధ్యక్ష. చేతల్లో మాత్రం శూన్యం అధ్యక్ష. గత 100 ఏళ్ళలో ఎక్కడ జరిగే విధంగా అతి పెద్ద సర్వేని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఉదరు కొట్టేశారు అధ్యక్ష. కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ సిస్టమ్స్, కార్స్, డ్రోన్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ మేము ఈ సర్వే చేస్తున్నామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష. అయితే అధ్యక్ష భారత ప్రభుత్వం యొక్క డిజిటల్ ఇండియా భూ రికార్డు ఆధునికత కార్యక్రమం భాగంగా రీసర్వే ప్రాజెక్ట్ అధ్యక్ష 2020లో అప్పటి వైసీపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది అధ్యక్ష. కాకపోతే ఇదేం కొత్త కాదు అధ్యక్ష. గత ప్రభుత్వాలు కూడా భూధార అనే కార్యక్రమం అట్లా డిజిటలైజేషన్ చేసి తప్పకుండా రాబోయే రోజులకు అనుగుణంగా ఈ డిజిటలైజేషన్ ఉండాలని చెప్పే లక్ష్యంతో గత ప్రభుత్వం చేసే అధ్యక్ష. కాకపోతే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఈ విధానాన్ని రీసర్వేలో కరెక్ట్గా పాటించలేదు అధ్యక్ష. రీసర్వే అడ్డం పెట్టుకుని వారి పార్టీ ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలి, ఎవరైతే వేరే పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ అనువాయులు బాగుపడాలని చెప్పే లక్ష్యంతోనే ఈ రీసర్వే జరిగింది తప్ప ఎక్కడ కూడా పేద రైతులకి వస్తున్నామండి, పేద రైతులకి మంచి జరగాలని ఎక్కడ లేదక్క అధ్యక్ష. ఎక్కడ కూడా రీసర్వే జరిగితే అక్కడ భూము యజమానులకి వాళ్ళ హక్కు పత్రాలు పరిశీలించలేదు. ఎప్పుడైనా మన సర్వే పిలిస్తే అధ్యక్ష చుట్టుపక్కల అందరినీ కూడా పిలిచి మాట్లాడి సర్వే చేస్తారు అధ్యక్ష. కానీ ఇక్కడ ఎక్కడ కూడా అలాంటి పాటించకుండా వారికి ఇష్టానుసారంగా అధికారులు వెళ్ళిపోయి అక్కడ అంటే వాళ్ళు కూడా ఒత్తిడికి గురై, ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, అధికారులు చెప్తా ఉన్నారు మేము ఒత్తిడిలో గురయ్యామని చెప్తున్నారు అధ్యక్ష. మీ ఊరిలో సమస్యలు ఉన్నాయో చెప్పండి నాకు. సర్వే పూర్తి చేయకుండా తగిన సమయాన్ని తీసుకోలేదు అధ్యక్ష. అయితే ఇక్కడ ముఖ్యంగా అధ్యక్ష ఏదైనా సర్వే నోటీస్ ఇవ్వలే చెప్తున్నా, అదే చెప్పేది. ఇంకోటి అధ్యక్ష ఏదైనా అప్పీల్ ఉంటే 60 రోజులు సమయం ఇవ్వాలని చెప్పేసి గతంలో ఉన్నాయి అధ్యక్ష. కాకపోతే దాన్ని కుదించి, ఎందుకంటే వీళ్ళకి పబ్లిసిటీ మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల యొక్క శ్రేష్ఠ మీద లేదు కాబట్టి దాన్ని తగ్గించి తొందరగా ఎలక్షన్ లోపల చేయాలి అని ఒక తపనతో 60 రోజుల అప్పీల్ టైంని 30 రోజులకి, మళ్ళీ 30 రోజుల అప్పీల్ టైంని మళ్ళీ 21 రోజులు చేసి వాళ్ళకి సమయం ఇవ్వకుండా వారి సమస్యలు పరిష్కరించాలని చిత్తశుద్ధి లేకుండా చేసేటువంటి మూలంగా ఈరోజు ఇన్ని గ్రీవెన్స్ వస్తున్నాయి అధ్యక్ష. అది కూడా చెప్తా, ఎన్ని గ్రీవెన్స్ వచ్చినాయో చెప్తా అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఇవన్నీ తెలుసుకుని మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని సరిచేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్ళాం అధ్యక్ష. దాదాపుగా 6,860 గ్రామాల్లో అధ్యక్ష ఇప్పుడు దాకా ఏదైతే రీసర్వే అయ్యిందో దాంట్లో గ్రామ సభలు పెట్టాము అధ్యక్ష. దాదాపుగా 2,70,000 గ్రీవెన్స్ వచ్చినాయి అధ్యక్ష. అంటే 3% ఆఫ్ టోటల్ 37,733 స్క్వేర్ కిలోమీటర్స్ వేర్ వీ హ్యావ్ డన్ ద రీసర్వే అధ్యక్ష. దాంట్లో వచ్చినాయి అధ్యక్ష. అవన్నీ కూడా అధ్యక్ష అంటే చెప్తా, ఎందుకంటే వీళ్ళ పబ్లిసిటీలో ఉన్నటువంటి శ్రద్ధ ఎక్కడన్నా కూడా పేద ప్రజలకి వారి హద్దులు కానీ వారి హక్కులు కానీ కల్పించాలని మీద శ్రద్ధ లేదు అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ప్రజాధనం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా డిజిటలైజ్ చేయాలి అని చెప్పేసి ఒక కార్యక్రమం చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక మోడల్ దీని కింద పెట్టి ఫస్ట్ ఇక్కడికి ఇవ్వడం నిజంగా చాలా సంతోషం అధ్యక్ష. కాకపోతే ఇక్కడ పబ్లిసిటీ పెంచుతాం అధ్యక్ష. మనం నచ్చితే రాని ఇప్పుడు సార్ తాత్కాలికమైనటువంటి పథకాలలో ఎవరి ఫోటోలు పెట్టుకోవచ్చు. అడిగారా ఫోటోలు అడిగారా? తాత్కాలికమైన పథకాల అధ్యక్ష ఫోటోలు పెట్టుకోవచ్చు అధ్యక్ష. రాణి రుద్రమదేవి పెట్టుకోవచ్చు, భగత్ సింగ్ పెట్టుకోవచ్చు, మహనీయుడు మహాత్మా గాంధీ గారు ఇక్కడ ఫోటో పెట్టుకోవచ్చు. వీళ్ళు ఏం చేశారని చెప్పేసి పాస్బుక్ల మీదను ఈ బౌండరీ రాళ్ల మీద ఫోటో అధ్యక్ష. దాదాపుగా ఇది ప్లాంట్ చేయడానికే 108 కోట్లు, ఈ రాళ్లు ప్లాంట్ చేయడానికే 108 కోట్లు తీసుకుని దాదాపుగా 900 కోట్ల రూపాయలు ఏదన్నా కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి అధ్యక్ష. తప్పకుండా దీన్ని మా ముఖ్యమంత్రి గారు కూడా చూస్తా ఉన్నారు, ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. తప్పకుండా సైమల్టేనియస్ గా ఏదైతే రీసర్వేలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా మనం రెక్టిఫై చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు దాకా 79,000 గ్రీవెన్స్లు వచ్చినాయి అధ్యక్ష. దాంట్లో బౌండరీ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ గ్రామ సభలు అధ్యక్ష 6,631 పూర్తయిన అధ్యక్ష. ఇంకా 229 గ్రామ సభలు చేయాల్సి ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత సమగ్రంగా చూసి
ఏదైతే కార్డ్ 2లో మనకి వెబ్లాండ్ లో ఉన్నాయో అవి కాకుండా పాత విధానంలో కూడా పెట్టి రెండు ఇంటిగ్రేట్ చేసి రాబోయే రోజుల్లో చేసే విధంగా ఒక మంచి ప్రణాళికతో ముందుకు వస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు కూడా మాది ప్రజాహితం కోరే, రైతు హితం కోరే ప్రభుత్వం అధ్యక్ష. ఎప్పుడు కూడా వాళ్ళలాగా పబ్లిసిటీ చేసి వాళ్ళు బొమ్మలు పెట్టుకోవాలని మాత్రం చూడడం అధ్యక్ష. థ్యాంక్ యూ. Question number 13546, Minister for Agriculture.